తన పోరాటాన్ని తను కొనసాగించింది. ఫలితం అనేది ఒకసారి విజయం ఓడిపోవడం అనేది కామన్. కాకపోతే ఇప్పుడు ఆమె ప్రయత్నం అయితే బాగానే చేసింది. 6,000 ఓట్లు అనేది ఉత్తమాటలు ఏం కాదు. కాబట్టి ఇప్పుడు ఆమె అప్పటికి ఓడిపోయినా కూడా ప్రజల మనసు గెలుచుకున్నది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా తన జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేసి మళ్ళీ ఎంపీకి కూడా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. ఏమో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు బర్రెలక్కకు మద్దతుగా వాళ్ళ ఊరికి వెళ్ళి మీరు క్యాంపెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఇప్పుడు టైం లేదన్న, అంటే పోయినసారి చేసినాం కానీ ఇప్పుడు కొంచెం టైం లేదు. సో అప్పుడు బర్రెలక్కకి ఇప్పుడు బర్రెలక్కకి తేడా ఏంటి? తేడా ఏం లేదు, ఎప్పుడైనా ఒకటే. ఆమె అయితే క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. కానీ అప్పుడున్నంత బజ్ ఇప్పుడు ఉంటుంది అంటారా ఆమెకి? అసలు ఆమెను ఇప్పుడు కేర్ చేస్తారా ప్రజలు? ఉంటుందన్న, ప్రజల్లో మనసు ప్రజలలో నిజాయితీ ఉన్నప్పుడు నాయకురాలు యొక్క నిజాయితీ అనేది అలాగే ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది అనమాట. ఆమె మీద నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి మధ్యలో. ఇంకా వస్తుంటాయి. ఎవరైనా ముందుకు పోవాలనుకున్నప్పుడు అవి నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్. ఒకేవేళ ఎప్పుడు ఏది జరగదు అనమాట. ఎదురు మనం ముందుకు వెళ్ళాలంటే ఎదురు దెబ్బలు వదులుతుంటేనే ముందుకు వెళ్తుంటాం. అది జీవితం యొక్క రహస్యం. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఉంది, ఐడియా ఉంది కదా మీకు? సో లిక్కర్ స్కామ్లో కావాలని ఇచ్చారని కొంతమంది అంటున్నారు. ఇంకా తెలియదన్న మనకి. ఓకే, మన హైదరాబాద్ ఎంపీ మాధవీలత గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారన్న? ఎంపీగా ఇంకా కాబోయే డైనమిక్ లీడర్ తను ఎంపీగా గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. అక్కడ చాలా, ఎందుకంటే అక్కడ వరుసగా చాలా సార్లు గెలిచిన అభ్యర్థి ఉన్నాడు. తనకు గెలిచిన పోటీగా ప్రజల మనసు వాళ్ళకి ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి అసదుద్దీన్ గారు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ముస్లిం సోదరులందరికీ తెలుసు. ఇప్పుడు మాధవీలత గారు తన గుండె ధైర్యం చేసి కంపల్సరీ గెలుస్తారని నమ్మకంతో మేము పోరాడుతుంది. అదే నమ్మకం ప్రజలకు కూడా ఇచ్చింది. వాళ్ళందరూ ముస్లిమ్స్ కూడా ఆమెకు ఫేవర్గానే ఉన్నారు. గెలుస్తాయని అయితే 100% అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె డబ్బు కోసం వస్తలేదు కదా, ప్రజల కోసం నీతిగా నిజాయితీగా సేవ చేయడానికి వస్తుంది. వాళ్ళు నిజంగా ఈ యొక్క నిజాన్ని సత్యాన్ని గ్రహించి వాళ్ళు ఓటేసి ఆమెను గెలిపించుకుంటేనే వాళ్ళ అదృష్టవంతులు. లేకపోతే అంటే వాళ్ళ ఇంకా దురదృష్టం ఎవరికి ఉండదు అనమాట. చరిత్ర మార్చడానికి ఆమె ముందుకు వచ్చింది. అది మార్చుకునే బాధ్యత వాళ్ళ ప్రజలదే. మేము ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు గెలుపునిస్తారా ఓటమినిస్తారా అది వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, బర్రెలక్కకి ఈసారి ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉందంటారా జనాలు లాస్ట్ టైం లాగా? ఇంకా చెప్పలేము, గ్యారంటీ. మరి ఆమె దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? ఇప్పుడు పోటీ చేయాలంటే మనీ కావాలి, ప్రచారానికి. అది ఎలా సమకూర్చుకుంటుంది మీరు అనుకుంటున్నారు? మనీ కాదు, పోటీ చేయాలంటే ఫస్ట్ నిజాయితీ ముఖ్యం. ఇప్పుడు ప్రజలకు ఏమైందంటే డబ్బు అనేది చూస్తలేరు అనమాట. ఫస్ట్ నిజాయితీని చూస్తున్నారు. నిజాయితీ చూస్తారన్న. కనీసం 4 ఊర్లు తిరగాలంటే ఒక వెనుక 10 మంది ఉండాలంటే వాళ్ళకి ఫుడ్, ఆ వెహికల్లో పెట్రోల్, వాటికి డబ్బు కావాలి కదా. అప్పుడు అంటే అందరూ డొనేట్ చేస్తారు. ఇప్పుడు ఆమెకు డొనేట్ చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారంటావా? అప్పుడు 100 మంది చేసి ఇప్పుడు 8 మంది చేస్తున్నారు. 20 మంది తగ్గిన కూడా అదైతే కంపల్సరీ వస్తుంది. 20 మంది తగ్గారా? మరి మీరు అప్పుడు వెళ్ళాను తిరిగాను అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంచట్లేదు. వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు? నాకు కూడా ఫ్యామిలీ ఉంది. అంటే అందరికీ ఉంటుంది కదా, ఫ్రీ టైం దొరికిండే. ఇప్పుడు టైం లేదనమాట. అందుకని